హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు మీ ఆధార్కి ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, అంటే ఆల్రెడీ అంతకుముందు ఏదైనా ఈమెయిల్ ఐడిని యాడ్ చేసినట్లయితే ఆ ఈమెయిల్ ఐడిని మీరు చేంజ్ చేయాలనుకుంటే, ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడితో చేంజ్ చేయాలి అనుకుంటే ఎలా చేంజ్ చేయాలి, ఒకవేళ ఈమెయిల్ ఐడి అనేది యాడ్ చేయకుండా ఉంటే దాన్ని ఎలా యాడ్ చేయాలి, ఆల్రెడీ ఉన్నదాన్ని అప్డేట్ చేయాలి, ప్రజెంట్ లేటెస్ట్ ఈమెయిల్ ఐడితో అప్డేట్ చేయాలి అంటే ఎలా అప్డేట్ చేయాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరే మీ మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకుని దాంతో యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్న మొబైల్ యాప్తో మీరు ఆ చేంజెస్ని చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి, దానికోసం ఏమైనా ఛార్జెస్ అవుతాయా, అసలు డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఇలా ఆధార్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఆధార్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లాక్ అడుగుతుంది. సో నేను ఫింగర్ ప్రింట్ ఇచ్చాను, సో ఫింగర్ ప్రింట్తో లాగిన్ అయిపోయాను, లేదంటే పాస్వర్డ్ ఏదైతే సరే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాగా పేజ్ అయితే కనిపిస్తుంది కదా, సో హోమ్ స్క్రీన్ అయితే ఈ రకంగా ఉంటుంది. కింద ఇక్కడ చూడండి సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ అనేది పేజీ రకంగా వస్తుంది. సో ఇందులో చూడండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ చూస్తారా, ఈమెయిల్ యాడ్ ఆర్ అప్డేట్ అని చెప్పి. సో ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ వచ్చేసరికి మనకి 31/12/2026 అని కనిపిస్తుంది కదా, అంటే ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలంటే, చేంజ్ చేసుకోవాలన్నా, అప్డేట్ చేసుకోవాలన్నా, యాడ్ చేయాలన్నా సరే ఫ్రీగా మీరు చేసుకోవాలంటే 31/12 వరకు చేసుకోవచ్చు. 2026 డిసెంబర్ 31, 2026 వరకు మీరు ఫ్రీగా ఈమెయిల్ని యాడ్ అయినా అప్డేట్ అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఈమెయిల్ అప్డేట్, ప్రాసెస్ ఓవర్ వ్యూ, ఇంకా ఆధార్ లింక్డ్ ఈమెయిల్ అడ్రస్, ఏ ఈమెయిల్ ఐడి అయితే లింక్ అయి ఉందో అనే దాని గురించి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ ఈమెయిల్ ఐడి అయితే లింక్ అయి ఉంది. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, చేంజ్ అవటానికి ప్రాసెసింగ్ టైం వచ్చేసరికి 15 days, దానికి ఛార్జెస్ 0 rupees. అందుకోసం ₹1 కూడా మీకు ఛార్జ్ చేయట్లేదు, కంప్లీట్ ఫ్రీ అనమాట. దీనికి మీరు డాక్యుమెంట్స్ కూడా ఏమీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, అంతా ఇక్కడ అయిపోద్ది. సో ఇలా ఉంది కదా. నెక్స్ట్ కిందకు వచ్చినట్లయితే కంటిన్యూ టు అప్డేట్ ఈమెయిల్ ఐడి అని చెప్పింది కదా, సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ టు అప్డేట్ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చింది. సో ఈమెయిల్ అప్డేట్ అని చెప్పింది పైన, కింద వెరిఫై న్యూ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది. ఇక్కడ ఎంటర్ ది న్యూ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, మీ ఆధార్కి ఏ ఈమెయిల్ ఐడిని అడ్రస్ అప్డేట్ చేయాలనుకుంటున్నారు ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఏదైతే కొత్త ఈమెయిల్ ఐడి అప్డేట్ చేయాలనుకున్నా, చేంజ్ చేయాలనుకున్నా సరే ఇక్కడ ఆ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ ఆధార్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ ప్రెస్ చేయాలి. అలా సేవ్ అండ్ ఎగ్జిట్ ప్రెస్ చేసినట్లయితే మీకు మీ ఆధార్ అనేది 15 daysలో అప్డేట్ అయిపోద్ది. ప్రాసెసింగ్ టైం చూసారు కదా, 15 days ప్రాసెసింగ్ టైం అవుతుంది. ఆధార్కి ఈమెయిల్ అనేది అప్డేట్ అవుతుంది, చేంజ్ అయిపోద్ది 15 daysలో. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఆధార్కి ఈమెయిల్ ఐడిని యాడ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.